అందుకనే ఆ సమయంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు బాధపడటం అనేది కాకుండా దానికి పరిహారం ఏమిటి అని ఆలోచన చేసుకోవాలి అని శాస్త్రం చెప్తుంది. దారిద్ర్యం వచ్చింది, దాన్ని పోగొట్టుకోవడానికి ఏం చేయాలి ఆలోచన చేయాలి. ఈ మృకండు దంపతులు కూడా సంతానం కలగలేదు. డాక్టర్లందరినీ కలిశారు, ఏమీ ప్రయోజనం లేదు, సంతానం కలగలేదు. ఆలోచన చేసి ఇక ఆ భగవంతుడే మనం పట్టుకోవాలి అని ఆ మృకండు మహర్షి పరమేశ్వరుడి గురించి తపస్సు చేశాడు. ఇద్దరూ చేశారు, దంపతులు. ఆవిడ కూడా చేసింది. మరుద్వతి అని కూడా ఆవిడని పిలుస్తారు, మనస్విని అని కూడా. ఎట్లా తపస్సు చేశారు అంటే విష్ణువుని శివస్వరూపంగా, శివుణ్ణి విష్ణు స్వరూపంగా తపస్సు చేసుకున్నారు. అది ఆ దంపతులు చేసిన విశేషమైన తపస్సు. ఆ దంపతులకి ఇద్దరూ ప్రత్యక్షమయ్యారు, శివకేశవులు ఇద్దరూ ప్రత్యక్షమయ్యారు. అయ్యి మీకు సంతానం కావాలి అనే కోరిక ఉంది, సంతానం కలుగుతుంది, కానీ ఎటువంటి సంతానం కావాలి? అదేం స్వామి, సంతానం ఎటువంటి సంతానం అని అడిగితే మేము ఎట్లా పోయేది? అలా కాదు, మీకు పూర్ణాయుస్సుతో ఉండేటువంటి ఒక దుష్ట సంతానం కావాలా, లేదా కొంచెమే ఆయుస్సు, ఒక 16 సంవత్సరాల ఆయుస్సు ఉండేటువంటి మంచి శిష్ట సంతానం కావాలా అని అడిగారు. అడిగితే వాళ్ళు బుద్ధివంతులు, ఆ దంపతులు. పేరుకు మాత్రమే సంతానంలాగా ఉంటే ఆ సంతానాన్ని భరించలేక, వాళ్ళు చేసే తప్పులు చూసి తట్టుకోలేక, చెప్పలేక నానా అవస్థ పడుతూ ఉండే బదులు మంచి సంతానం, మంచి సంస్కారంతో ఉండేటువంటి సంతానం, కొంచెం కాలమే ఉన్నా కూడా పర్వాలేదు, మాకు అటువంటి సంతానాన్నే అనుగ్రహించు అని ప్రార్థన చేశారు.